కిచెన్ స్పైసీ అండ్ రెసిపీకి స్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చి వెజిటేబుల్ పలావ్ అండి. నేను ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకొని కట్ చేసుకోవాలి. బీన్స్ ఒక 5-6 తీసుకోండి. చెక్క, లవంగ, యాలకులు అవి రెండు తీసుకొని పక్కన పెట్టుకోండి. టమాటా ఒక పెద్ద సైజు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ ఒక 2-3 తీసుకొని కట్ చేసుకోండి. ఇలా అన్నీ రెడీగా పెట్టుకొని కరివేపాకు కొంచెం తీసుకుందాము. 1 స్పూన్ అల్లం పేస్టు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకుందాము. దీంట్లోకి మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. మీరు మా ఛానల్ని లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందరూ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయో వీడియోస్. దీంట్లోకి 1 గంట ఆయిల్ వేసుకుందాము. నూనె కాగినాక మనం పక్కన పెట్టుకున్న చెక్క, లవంగ, యాలకులు ఉన్నాయి కదా, ఇవి దీంట్లో వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వచ్చే విధంగా వేపుకోవాలండి. ఇది చిన్న మంట పెట్టుకొని తాలింపు వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఇవి ఎర్రగా వచ్చే విధంగా వేపుకున్నాక దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే సింపుల్గా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది, పెద్దలకి బాగా నచ్చుతుంది. ఇది కొంచెం వేగినాక దీంట్లోకి మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు అనేది కొంచెం ఎర్రగా వచ్చే విధంగా వేపుకుందాము. కొంతమంది బాగా నల్లగా వేపితే పలావ్ బాగుండిద్ది అని నల్లగా వేపుతారు. అస్సలు టేస్ట్ బాగుండదు అలాగా. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 నిమిషం ఎర్రగా వచ్చిందాక వేగినాక దీంట్లోకి కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి, ఉల్లిపాయ 1 నిమిషం వేగాలి. ఇవి కొంచెం ఎర్రగా వచ్చే విధంగా వేపుకున్నాక దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్టు పచ్చివాసన పోయిందాక ఉంచాలండి. అంటే 1 నిమిషం 2 నిమిషాలు ఉంచేసి దీంట్లోకి మనం బీన్స్, క్యారెట్ అవి కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అది కరెక్టో కాదో మీరే చెప్పాలి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనిషిని బతికిచ్చేది డబ్బా, మాట అంటే మీరేమి చెప్తారో నాకు తెలీదు. నేనైతే మనిషి మాట అనే చెప్తాను. మనం పలకరించే మాటను బట్టి పక్కన వాళ్ళకి కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మరి మీరేం చెప్తారో మరి నాకు కామెంట్ చేయండి. ఇది ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి దీంట్లోకి మనం కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకుందాము. నేను ఇప్పుడు ఎందుకు అన్నానంటే ఆ మాట మీతోటి మీకు లాస్ట్లో చెప్తాను. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఇది టమాటా ముక్క మెత్తబడిందాక మూత పెట్టేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఇప్పుడు 2 నిమిషాలు ఆగి టమాటా ముక్క ఇలా మెత్తబడ్డాక దీంట్లోకి మనం 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, దీంట్లోకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మీరు పాలు కానీ పెరుగు కానీ ఏమి కలపకపోతే 2 గ్లాసులు వాటర్ సరిపోతాయి. నేనైతే దీంట్లో 1/4 గ్లాస్ తగ్గించి పోస్తున్నాను. 2 గ్లాసులు వాటర్కి 1/4 గ్లాసు వాటర్ తగ్గించి పోసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని దీంట్లోకి మనం ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందామండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి.
నీళ్ళు మరిగినాక చాలకపోతే ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లోకి బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది, అది కొంచెం వేసుకోండి. అంటే ఒక స్పూనున్నర వేసుకోండి. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుందాం. నేను కొన్ని నీళ్ళు తగ్గించి పోసాను కదా, దానికి సరిపడా ఇప్పుడు కొన్ని నేను చిన్న గ్లాస్తో ఒక గ్లాసు పాలు పోస్తున్నాను. నీళ్ళు మరిగినాక పలావులో పెరుగు కన్నా పాలు టేస్ట్గా ఉంటుందండి. పాలు పోసి ఇలా వండుకోవడం వల్ల పలావు చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు మరగనిద్దాము నీళ్ళు. ఇప్పుడు ఇలా పొంగు వచ్చినాక దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్న బియ్యం వేసుకుందాము. నేను ఇందాక ఎందుకు అలా అన్నానో ఇప్పుడు చెప్తాను. మీరు ఎక్కడికైనా బాగలేని మనిషి కాడికి వెళ్ళినప్పుడు మనం ప్రేమగా పలకరిస్తే వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది ఆ మాట. నాకు తెలిసింది అది. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. మనిషి మాట సచ్చేదాకా గుర్తుంటుంది. నాకు తెలిసిందైతే అది. మీరేమంటారో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకుందాము. ఇది ఒక 10 నిమిషాల నుంచి ఇట్లా కొంచెం ఉడికినాక, ఇంకా నీరు ఉంది కాబట్టి మూత పెట్టేసుకొని దీని మీద గిన్నెలో వాటర్ పెట్టుకుందాము. ఆవిరి బయటికి పోకుండా నీళ్ళు పెట్టుకొని ఇప్పుడు 10 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసి చూద్దాము ఉడికిందో లేదో. చిన్నగా ఒక సైడ్ నుంచి కలుపుకొని చూడండి. కొంచెం వాటర్ ఉంది అనుకుంటే ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. ఎక్కువ కలపొద్దు, సన్న బియ్యం కదా ఇరిగిపోతాయి. ఒక సైడ్ నుంచి కలుపుకొని కొంచెం వాటర్ ఉంది కాబట్టి మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఉండనిద్దాము. ఒక 5 నిమిషాలు ఉన్నాక తర్వాత చూద్దాము. ఇంకా ఒక 5 నిమిషాలు ఉంచాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ఉడికిందేమో చూద్దాం. వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పొడి పొడిగా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి పలావ్ తీసుకొని ఎవరికి టేస్ట్ చేపిద్దాం? మన ఇంట్లో ఉందిగా చిచ్చర పిడుగు, దానికే చూపిద్దాం. ఏం చెప్పిందో చూడండి. చిన్న పలావ్ తింటావా? బాగుందా పలావు? బాయ్ చెప్పు మన వాళ్ళకి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.